ఖర్చులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, వైసీపీ కార్పొరేటర్లు శుక్రవారం కౌన్సిల్ సమావేశం నిమిత్తం గుంటూరు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అధికారులు మాత్రం కౌన్సిల్ సమావేశానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అదే సమయంలో కౌన్సిల్ మీటింగ్ హాల్లో నగర కమిషనర్ అధ్యక్షతన అధికారులతో మీటింగ్ జరుగుతుంది. ఇక చేసేదేమీ లేక నగర మేయర్ మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. నగర కమిషనర్ మున్సిపల్ యాక్ట్ కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశం జరపాలని లెటర్ రాసినా స్పందించలేదని ధ్వజమెత్తారు. కమిషనర్ చేసిన దోపిడీ బయటకు వస్తుందనే భయంతో కౌన్సిల్ సమావేశం జరగకుండా స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారని ధ్వజమెత్తారు. ఇచ్చినటువంటి సమాచారం డేట్లు చూసుకొని వాయిదా పడినటువంటి సమావేశం కాబట్టి 3 రోజుల వ్యవధిలోనే అందరికీ సమాచారం అందించేటువంటి పరిస్థితి చట్టంలో ఉంది కాబట్టి ఆయా డేట్ అన్ని కూడా పరిశీలించుకొని 17వ తారీఖు కౌన్సిల్ సమావేశం నిర్వహించమని చెప్పేసి కమిషనర్ గారికి వాట్సాప్ ద్వారా, ఆయన అఫీషియల్ మెయిల్ ఐడి ద్వారా, ఆయన కార్యాలయ అధికారికి కూడా మేము ఈ సమాచారం అందించి మేము ఈ లెటర్ వారికి ఇవ్వటం కూడా జరిగింది. నేను ఒకటి చెబుతా ఉన్న కమిషనర్ గారు నిన్నే చూశా. ఆయన మాట్లాడుతున్నటువంటి పత్రికా సమావేశంలో గౌరవ సభ్యులు అసందర్భముగా, సందర్భము లేకుండా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది గురి చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము మనస్తాపానికి చెంది మేము సభని వాయిదా వేయక ముందే మేము వాకౌట్ చేసి మేము వెళ్ళిపోయామని చెప్పేసి కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. దానికి తోడు 2-3 పర్యాయాలు కూడా నేను మేయర్ గారికి చెప్పాను. మేయర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాను. మేయర్ గారు కనీసం ఆ యొక్క గొడవని ఆపకపోగా ఆయన సైగులు చేస్తూ ఆయన ఆ యొక్క సమావేశంలో నష్టం సృష్టించాడని చెప్పేసి కమిషనర్ గారు మాట్లాడుతున్న మీడియా ద్వారా నేను చూడటం కూడా జరిగింది. నేను ఒకడు అడుగుతూ ఉన్న కమిషనర్ గారిని, మీరు ఒక IAS అధికారి అయి ఉండి ఎన్నో సంవత్సరాల సర్వీసు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి మీరు ఎన్నో చట్టసభల్ని మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు చూస్తూ ఉంటారు, వీక్షిస్తూ ఉంటారు, పత్రికల ద్వారా చదువుతూ ఉంటారు. సభలో ఉన్నటువంటి చైర్మన్, సభ్యులు ఇటు అధికార పక్షం వాళ్ళు కావచ్చు, ఇటు ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఏదన్నా తప్పులు దొర్లితే దానికి సంబంధించి